హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కాకరకాయ కోడిగుడ్డు కూర అయితే వండుతానండి. మళ్ళీ చాలా బాగుంటుంది. నిన్న మంగళవారం సంత కదండి, మంగళవారం సంతకి వెళ్ళి మేము తీసుకొచ్చామండి కూరగాయలు. కాకరకాయలు మనకు చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. పచ్చిమిరకాయలు, కోడిగుడ్లు 2 తీసుకున్నానండి. ఉల్లిపాయ పైన మనం వేసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కోసేసానండి. ఇదిగోండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఏం కూర వండుతానంటే కాకరకాయలో కోడిగుట్టేసి ఉంటున్నానండి. ఇదిగోండి. చిల్లకల పోతనేసి ఇదిగోండి, కాకరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. కోడిగుడ్లు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు. ముందుగా కాకరకాయ ముక్కలు నేర్చుకుందామండి, మనకు చేదు అనేది ఉండదు. కాకరకాయ ముక్కలు వేసుకుంటే మనం పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని అవసరం లేదండి. ఎందుకంటే నూనెలో మనం ముందుగా వేసేస్తే చేదు అనేది పోద్ది. కాకరకాయ ముక్కలు మనకి వేసుకునేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం, మనకు తొందరగా మగ్గుతాయి.
మనకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాకరకాయ ముక్కలు చక్కగా ఎర్రగా తేగిపోయిందండి. కోడిగుడ్లు వేసుకుందాం. కోడిగుడ్లు వేసుకున్నానండి. ఎవరన్నా ఇలా ట్రై చేయాలి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు కాకరకాయ కూర తింటారు కదా, ఇలా కోడిగుడ్డు వేసి వండితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. నా కామెంట్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. నిన్న ఒక సిస్టర్ అయితే పెట్టిందండి కామెంట్, చాలా పెద్ద కామెంట్ అయితే పెట్టారండి. మా నాన్నగారు చనిపోవడం ఆ సిస్టర్ ఈ మయాన్ని చూతలేదంటండి వీడియోలో. చాలా బాధపడుతుంది సిస్టర్, బాధపడకో. అలాగే వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారంటండి. బాధపడవు సిస్టర్, మనము అమ్మ నాన్న లేదండి, మనం బాధపడకూడదు. దేవుడే మనకు ఇంకా ఆధారం. అలాగని అమ్మ నాన్న ప్రేమను మనం మర్చిపోలేము ఫ్రెండ్స్. ఈ సంవత్సరం మాకు కారం అయిపోయిందండి. ఇంకా కొట్టుకాడ కారం తెచ్చి వేస్తున్నామండి, ఆనంద కారం. ఇంటికి పిల్ల గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది, మంట వచ్చేస్తుంది పిల్లలకి. కారం పట్టుకెళ్ళని మా నాన్న ఇచ్చాడండి కారం. ఇదిగోండి మా నాన్న ఇచ్చాడండి కారం. ఏది లేదని గుమ్మలోకి వెళ్ళి ఏది లేదన్న వాడు కాదు, మా నాన్న అన్నీ ఇచ్చేవాడు. అందరికన్నా ముందు కార్మాడి ఇచ్చేసేవాడు అండి, పచ్చడి పట్టేసేవాడు. ఇంకా మా నాన్న లేని లోటు అంటే ఏంటో నాకు తెలుస్తుందండి. తల్లిదండ్రుల ప్రేమ మనకు ఉన్నంత కాలము తెలిసినా కానీ, లేకపోతే వాళ్ళ ప్రేమ అసలు ఎప్పటికీ మనకు దొరకదండి. తల్లిదండ్రులు లేని వాళ్ళకి. కారం వేసుకుంటున్నాను. కొంచెం నీళ్ళు పోసుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. కూర అయిందో చూద్దామండి. మనకి కాకరకాయ కోడిగుడ్డు కూర అయిపోయిందండి. టేస్ట్గా చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. సూపర్గా ఉందండి. చిన్న పిల్లలు కూడా తినేస్తారండి. చాలామంది పిల్లలు కాకరకాయ కూర తింటారు. మా అబ్బాయిలకి ఇలా వండితే చాలా ఇష్టమండి. మా ఆయన గారికి మా అబ్బాయికి చాలా ఇష్టంగా తింటారండి. కోడిగుడ్డు వేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ పిల్లల కోసం ట్రై చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, నేనైతే మా అమ్మకైతే కర్బూజా జ్యూస్ చేస్తున్నానండి.
నీరసంగా ఉందని మొత్తం అయితే చిక్కేసుకున్నానండి. ఇప్పుడైతే కోస్తున్నా. రసనాలు ఉంటాయి. మిక్సీలో అయితే వేసుకుంటున్నానండి. వేసుకుంటానండి ఐస్ అయితే. షుగర్ అయితే వేసుకుంటున్నానండి. చేసినండి. ఇప్పుడైతే గ్లాస్లో వస్తున్నాను. హార్లిక్స్ అయితే వేసుకుంటున్నాను. బాగుందమ్మా, బాగా చేసా. సరే అమ్మా.